గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములగు దివ్యాస్త్రములను నొసంగుట గురించి చెప్పుకుంటున్నాం. నరశ్రేష్ఠుడైన ఓ రాజకుమారా, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, ఓ మహాబాహో, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయాధరము, శత్రు పరాక్రమను నిర్వీర్యమునొచ్చు సూర్య సంబంధమైన తేజప్రభ నామకాస్త్రమును స్వీకరింపుము. మహాబాహో, ఓ రాకుమారా, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రమును, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువుకు సంబంధించిన సీతేషువు అను అస్త్రము మొదలగు ఈ అస్త్రములన్నీయును కామరూప శక్తి గలవి, మహాబల సంపన్నములు, మిక్కిలి శ్రేష్టమైనవి. వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము. అంతట విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవత మంత్రపూర్వకంగా రామునకు ఇచ్చెను. ఆ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అట్టి మహా అస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించెను. సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి, తదధిష్ఠాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించునట్లు చేయుటకై వారిని స్మరించుచూ జపించుచుండెను. అంతట ఆ మహా అస్త్రములన్నీయు శ్రీరాముని జీరెను. పిమ్మట ఆ మంత్రాధిష్ఠాన దేవతలందరూ సంతోషంతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్టనిరి: ఓ రాఘవ, నిన్ను చీరిన మేమందరమును త్రికరణ శుద్ధిగా నీ సేవకులమై యుందుము. శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపివైచెను. మిక్కిలి తేజస్వైన శ్రీరాముడు ప్రసన్న చిత్రుడై లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదనమునర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యెను. శ్రీరాముడు శుచి అయి అస్త్రములను స్వీకరించి మిగుల సంతసించిన వాడై మార్గమధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునిచో ఇట్లనెను: ఓ పూజ్య మహర్షి, మీ అనుగ్రహము వలన అస్త్రములను బడసితిని. ఇప్పుడు సురాసురులు సైతము నన్నెదుర్కొనజాలరు. ఓ మునీశ్వర, ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశింపుము. శ్రీరాముడిట్లు పలుకగా వ్రతనిష్ఠుడు, పవిత్రుడు, మహామునియు అయిన విశ్వామిత్రుడు ఎంతయో సంతోషించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశించెను. ఓ రాఘవ, సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాజ్ముఖము, హవ్యాజుఖము, లక్ష్మాక్కము, విషమము, దృఢనాభము, సునాభకము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభకము, జ్యోతిషము, కృశనము, నైరాస్యము, విమలము, యోగదరందము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహు, మహాబాహు, నిష్కులి, విరుచి, సార్చిమాలి, ధృతిమాలి, వృత్తిమంతియు, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరుణము, ఇవన్నీయును ఉపసంహారక విద్యలు. ఓ రామ, ఇంతకుముందు వృషాశ్వతనయుల అస్త్రరూపమంత్రములను నీకు ఉపదేశించియుంటిని. ఈ సత్యవంతము, సత్యకీర్తి మొదలగునవి లోకడ ఉపదేశించిన దండచక్రాది మంత్రాస్త్రములను ఉపసరింపజేయును. వీటిని పొందుటకు నీవు అర్హుడవుగాన గైకొనుము, నీకు భద్రమగుగాక. అంతట రాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించెను. అవియును శ్రీరాముని చేరెను. మంత్రస్వీకారానంతరము ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి. వారి దేహములు ఆ దివ్య తేజస్సులతో విలసిల్లుచు కాఠిన్యము గలిగియుండెను. అవి ఆహ్లాదకరములు. వారిలో కొందరు అగ్ని వలెను, కొందరు పొగ వలెను, మరికొందరు సూర్య చంద్రులను బోలియు బాసిల్లుచుండిరి. వారు అందరూ అంజలి ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇట్లు భాషించిరి: ఓ నరోత్తమ, ఇచటనున్న మేమందరము నీ దాసులము. నీకు ఏమి చేయవలెనో ఆదేశింపుము. అంతట రఘునందనుడు, మీరు నా స్మృతి పదమున మసలుచు
కార్యావసరములందు సహాయపడుచుండుడు. ఇక మీరు మీ అభీష్ట స్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనెను. అంతట వారు అట్లే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణమునర్చి ఆయన నుండి సెలవు గైకొని తమ యథాస్థానములకు చేరిరి. సర్వ శుభలక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశముననుసరించి సర్వశ్రేష్ఠములైన ఆ అస్త్ర మంత్రములను, వాటి ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించెను. ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచునే విశ్వామిత్ర మహామునితో మృతిముతురుముగా ఇట్లనెను. ఓ మునీశ్వరా! ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహము విలసిల్లుచున్నది. దీనిని గూర్చి తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చట గొలుపుచున్నది. ఇచ్చట నానా విధములైన పక్షుల కిలకిల రావములు వీణుల విందు గావించుచున్నవి. ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని కూర్చుచున్నది. కనుక భయంకరమైన తాటకా వనము నుండి బయటపడినట్టు తలంచుచున్నాను. ఓ మహాత్మా! ఈ ఆశ్రమము ఎవరిదో వివరంగా తెలుపుడు. ఓ మహాముని! పాపాత్ములను, బ్రహ్మహత్యలు చేయువారును, దుర్మార్గులను, దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞ కార్యమును విఘ్నము కలిగించుటకై వచ్చెడి ప్రదేశమేది? పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి! ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞ కార్యమును రక్షింపవలసిన ప్రదేశమేది? ఓ మునీశ్వరా! ఈ విషయమును అన్నింటినీ వినగోరుచున్నాను దయతో తెలుపుడు. సాటిలేని వైభవము గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనమును గూర్చి ఇట్లు ప్రశ్నింపగా, మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలుపసాగెను. మహాబాహువైన ఓ రామా! దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్ఫల సిద్ధికై ఇచట నివసించెను. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలనను, మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధి నందుట వలనను దీనికి సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను. విష్ణు తపశ్చర్యా కాలమునందే ప్రహ్లాదుని ముని మనవడును, విరోచనుని కుమారుడు అయిన బలిచక్రవర్తి మరుద్గణములు ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకములకును రాజై పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను. బలి యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలు అందరును ఈ ఆశ్రమమున తపమునర్చుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయంగా విష్ణు విన్నవించుకొనిరి. ఓ మహావిష్ణు! విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము గల ఒక యజ్ఞమును చెయ్యుచున్నాడు. అది ముగియక ముందే ఓ దేవా! మా కార్యమును నెరవేర్పవలసినదిగా ప్రార్థన. యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు అర్ధులు, యాచకులు అన్ని దిక్కుల నుండి ప్రవాహముగా వచ్చుచున్నారు. వారు కోరిన రీతిగా ధన, కనక, వస్తు, వాహనాదుల నెల్లను ఏ మాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానము చేయుచున్నాడు. ఓ మహావిష్ణు! మహామహితాత్ముడవైన నీవు దేవతల హితము కొరకై మాయాయోగమును ఆశ్రయించి వామనుడవైన అవతరించుము. మాకు శుభలాభమును చేకూర్చుము. వామనుడవై బలికడకు వెళ్లి దానము పేరుతో అతని రాజ్యమును గైకొని మాకు ఇమ్ము. ఓ రామా! ఇంద్రాది దేవతలు తపోనిష్టలోనున్న విష్ణుమూర్తిని ప్రార్థించు సమయముననే అగ్నివలె తేజస్వైన కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అదితితో కూడి తేజోరాశి అయి వెలుగొందుచుండెను. కశ్యప మహర్షి పత్నీ సహితుడై 1000 దివ్య సంవత్సరముల వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువును సంతుష్టుని గావించి ఇట్లు స్తుతించెను. ఓ పురుషోత్తమా! నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు. తపఃఫలమును ప్రసాదించువాడవు. జ్ఞానస్వరూపుడవు. సమస్త కళ్యాణ గుణములు కలవాడవు. అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజనము నిమిత్తమై తపస్సుచే ఆరాధించి దర్శించుచున్నాను. ఓ మహాప్రభూ! చేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీయందు జూచుచున్నాను. నీవు ఆద్యంత రహితుడవు, అనిర్వచనీయుడవు. అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను. మిగులు పవిత్రుడైన ఓ కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్లనెను. నీకు శుభమగుగాక. వరమును కోరుకొనుము. అందులకు నీవు అర్హుడవు. మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లనెను. వరములను ప్రసాదించు ఓ శ్రీహరి! అదితియు నేను దేవతలు నిన్ను అర్థించుచుంటిమి.
సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము. మమ్ము ఆదుకొన